నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విజయం, అధికారం, జైత్రయాత్ర ఇలాంటి పదాలను తన డిక్షనరీ నుంచి తొలగిస్తూ రాజకీయ సమరం చేస్తోంది కాంగ్రెస్. సార్వత్రిక సమరం కావచ్చు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎన్నికల బరిలో ఎంత హంగామా చేయాలో అంతా కాంగ్రెస్ కండువాలు చేస్తారు. ఫలితాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎప్పుడూ రొటీన్ ఎపిసోడ్. కాంగ్రెస్ ఘోర పరాజయం అంతే. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకుని లేదా పార్టీ రాహుల్ కనుసన్నల్లో నడవడం మొదలై ఎలా అనుకున్నా సరే 11 ఏళ్లు గడిచిపోయాయి. ఫలితం మాత్రం శూన్యం. ఇవన్నీ చాలవన్నట్టు అధికారం ఉన్న 1-2 రాష్ట్రాల్లో కొట్లాటలు, కుర్చీ కుమ్ములాటలు. వీటన్నింటికీ తోడు ఇండియా కూటమిని లీడ్ చేసే క్రమంలో నాన్ స్టాప్గా తప్పటడుగులు. వర్తమాన రాజకీయాల్లో పరాజయం అన్న మాట వినగానే ఎవరైనా మొదట గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్. ఈ బ్రాండ్ మామూలుది కాదు. ట్రబుల్ షూటర్స్, కింగ్ మేకర్స్, థింక్ ట్యాంక్స్ ఇలా హేమా హేమీలతో నిండిన కాంగ్రెస్ చేసే రాజకీయాలు ఒక రేంజ్లో ఉండేవి. అందుకే కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటే ప్రత్యర్థి పని అయిపోయినట్టే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కంటూ ఒక మార్క్ కనిపించడం లేదు. ఆ పార్టీ పాలిటిక్స్కి జనంలో రెస్పాన్స్ కనిపించడం లేదు. ఇక ట్రబుల్ షూటర్స్, కింగ్ మేకర్స్ లాంటి వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జాతీయ స్థాయిలో కనిపించేది, వినిపించేది ఒక్కరే, రాహుల్ గాంధీ. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ని మోస్తోంది. రాహుల్ కాంగ్రెస్ ని మోసేదెన్నడు అన్న ప్రశ్న మాత్రం దశాబ్దానికి పైగా సమాధానం కోసం దేశమంతా తిరుగుతూనే ఉంది. మోదీని ఎదుర్కోవడం ఎలా? బీజేపీకి ధీటైన పార్టీగా ప్రజాక్షేత్రంలో గుర్తింపు పొందడం ఎలా? ఎన్నికల సమరంలో బీజేపీని ఓడించడం ఎలా? గత 11 ఏళ్లుగా ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ సమాధానం దొరకడం లేదు. 2 పర్యాయాలు పూర్తి చేసుకుని వరుసగా 3వ ప్రధాని అయినా నరేంద్ర మోదీ ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు. అదే సమయంలో తన కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవడంలో రాహుల్ గాంధీ విఫలమవుతూనే ఉన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే 2024లో కాస్త ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష నేత హోదా తగ్గింది. ఈ ఒక్క సంతోషం తప్ప చెప్పుకోవడానికి ఏం లేని పరిస్థితి కాంగ్రెస్ది. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంపై పార్టీలోనూ అసంతృప్తి భగ్గుమంటుంది. అదే సమయంలో అటు ఇండియా కూటమిలోనూ కాంగ్రెస్ నాయకత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. 2004లో రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు. అంటే రాహుల్ రాజకీయ ప్రవేశం చేసి 21 సంవత్సరాలవుతోంది. అయితే 2004లో కానీ 2009లో కానీ యూపీఏ అధికారంలో రావడం వెనుక రాహుల్ పాత్ర ఏం లేదు. 2004లో ఇండియా షైనింగ్ అన్న వాజ్పేయి ప్రభుత్వ నినాదాన్ని ప్రజలు తిరస్కరించారు. 2009లో సంక్షేమ పథకాలు యూపీఏ కూటమిని కాపాడాయి. రాహుల్ గాంధీకి నాయకత్వ పరీక్ష మొదలైంది. 11 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ మోస్తుంది తప్ప కాంగ్రెస్ ని తన ఇమేజ్ తో విజయ తీరాన నిలబెట్టడానికి రాహుల్ తడబడుతూనే ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్ 61 స్థానాలకు పోటీ చేసి 6 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2020లో అయితే 70 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో గెలిచింది. అంటే 2020 ఎన్నికల కన్నా అధ్వాన ఫలితాలను కాంగ్రెస్ అందుకుంది. మహాగఠబంధన్లోని భాగస్వామ్య పక్షాలది అదే సమస్య. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ అధికార యాత్ర చేశారు. నిజానికి ఈ 2 యాత్రలు దేశ ప్రజల అటెన్షన్ ని గెయిన్ చేశాయి. కానీ ఈ యాత్రలతో వచ్చిన పాజిటివిటీని ఓట్ల రూపంలో మార్చడంలో మాత్రం రాహుల్ గాంధీ విఫలమయ్యారు. హిందీ బెల్ట్లో అత్యంత కీలకమైన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అందుకే ఈ ఎన్నికల ఫలితాలతో సమర్థ నాయకుడిగా దేశవ్యాప్తంగా తనను ఫోకస్ చేసుకోవాలి అని రాహుల్ భావించారు. ఓట్ షోర్ మూమెంట్తో ఆపరేషన్ ఎన్డీఏ అనేశారు. కానీ ఆ నినాదం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనిఫెస్టో కేంద్రంగా ఎంత హంగామా చేసినా ఓటర్లని మహాగఠబంధన్ ఆకర్షించలేకపోయింది. కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇలా అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించినా బీహారీల మనసుల్ని గెలుచుకోలేకపోయింది. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి
సీట్ల పంపకాలపై చర్చలు మొదలైనా అవి అధికార ఎన్డీఏతో పోలిస్తే వేగంగా తేలలేదు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సరిగ్గా కుదరలేదు. కొన్ని స్థానాల్లో విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపడంలో ఘోరంగా విఫలమయ్యాయి. కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు పోటాపోటీగా ఒకే స్థానంలో పోటీకి దిగి ఇద్దరూ ఓడిపోయారు. ఓట్లు కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య చీలిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించడం, ప్రచార పర్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనేతల సమన్వయ లోపం సైతం కూటమి విజయ అవకాశాలను దెబ్బతీశాయి. ఎన్డీఏ మహిళలు, యువతిని ఆకర్షిస్తూ ఎన్డీఏ డిజైన్ చేసిన ఎంవై ఫార్ములా విజయం సాధించింది. కానీ ముస్లిం, యాదవ్ ఓట్లు లక్ష్యంగా మహాగఠబంధన్ డిజైన్ చేసిన ఎంవై ఫార్ములా ఏమాత్రం వర్కౌట్ కాలేదు. క్షేత్రస్థాయిలో సమరోత్సాహాన్ని రగిలించడంలో రాహుల్ గాంధీ ఘోరంగా విఫలమయ్యారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటి యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి రాహుల్ గాంధీ కూడా మొదట యూపీ మీద ఫోకస్ పెట్టారు. ఇది 2 దశాబ్దాల కిందటి మాట. యూపీలో కాంగ్రెస్ ని పునరుద్ధరణ చేస్తే ఆ తర్వాత దేశమంతా కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేవాలి అని నాడు రాహుల్ భావించారు. కానీ ఫలితాలను మాత్రం సాధించలేకపోయారు. ఇక 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడై యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐలకు ఇన్ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావుడి చేసిన ఆయన ఆ సంస్థలను పునర్నిర్మించలేకపోయారు. 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చిపడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. నాటి నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించలేదన్న మాటే కానీ పార్టీ రాహుల్ కనుసన్నల్లోనే నడుస్తోంది. కాకపోతే సమస్య ఏంటంటే తన కనుసన్నల్లో నడుస్తున్న కాంగ్రెస్ ని విజయపథంలో నడిపించడం మాత్రం రాహుల్ కి సాధ్యం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు క్రమంగా దూరం అవ్వడం అన్నది రాహుల్ జమానాలో పెరిగింది. దాన్ని పరిష్కరించడం మీద దృష్టి పెట్టలేదు. అనేక రాష్ట్రాలలో పార్టీ ఘోరంగా ఓడిపోతూ వచ్చింది. ఓటములపై లోతైన సమీక్షలు లేవు అన్నది కాంగ్రెస్ కండువాల నుంచే వినిపిస్తున్న ఫిర్యాదు. మరోవైపు గతంలో ఉన్న ట్రబుల్ షూటర్స్, హేమాహేమి నాయకులు లేకపోవడం కూడా రాహుల్ కి పెద్ద కొరతగానే చెప్పాలి. నిజానికి సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగడమే నాయకత్వ లక్షణం. కానీ తన సమస్యలకు, కష్టాలకు కారణాలను చూపించడం తప్ప అధిగమించడం రాహుల్ చేయలేకపోతున్నారు. అలానే తొలి నుంచి కూడా ఆలోచన లేని వ్యవహార శైలి రాహుల్ ని విఫల నాయకుడిగా నిలబెడుతూనే వస్తుంది. అందుకు 2013 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరుని ఉదాహరణగా చెబుతూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాసేలా 2013లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎవరైనా దోషిగా తేలితే వారిపై 3 నెలల వరకు అనర్హత వేటు వెయ్యరాదు అన్నది ఆ ఆర్డినెన్స్ సారాంశం. ఈ ఆర్డినెన్స్ ని తీవ్రంగా వ్యతిరేకించారు రాహుల్ గాంధీ. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఫలితంగా కొన్ని రోజులకు ఆ ఆర్డినెన్స్ ను యూపీఏ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హుల్ని చేసే నిబంధన అమలైంది. అక్కడ సీన్ కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత 2023లో ఒక పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో వెంటనే ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ఆ అనర్హత వేటుని రద్దు చేయించడానికి రాహుల్ చాలా పాట్లే పడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నప్పటికీ పార్టీని నడిపించేది రాహుల్ గాంధీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ బాధ్యతలను అధికారికంగా తీసుకోకపోవడం అన్నది ఓటములను మరొకరి ఖాతాలో వేయడానికే అన్న విమర్శ ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తోంది. అయినా ఈ విషయంలో రాహుల్ తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. అలానే 75 ఏళ్ల వయసులో కూడా ప్రధాని మోదీ యువతను ఆకర్షిస్తూ ఉంటే 50లలో ఉన్న తాను ఎందుకు వెనకబడిపోతున్నాను అన్న ప్రశ్నకి రాహుల్ సమాధానం అన్వేషించినప్పుడే కాంగ్రెస్ తలరాత మారుతుంది అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2026లో తమిళనాడుతో పాటుగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆపై ఏడాది అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమరం ఉంది. ఈ ఎన్నికల సమరానికి మోదీ సేన సమరోత్సాహంతో సై అంటే సై అంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం
పరాజయాల భారం నుంచి కోలుకునే వాతావరణం కనిపించడం లేదు. అదే సమయంలో అటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమపై కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని చెబుతున్నాయి. కూటమిపై కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మోదీకి ధీటైన నాయకుడిగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇక కాంగ్రెస్ లో సమరోత్సాహం నింపుతూ అటు ఇండియా కూటమిలో ఐక్యతని పెంచుతూ ఎలా ముందుకు సాగుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది. నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు, సరిదిద్దుకుంటాడు. రాహుల్ గాంధీ వైపు చూస్తూ కాంగ్రెస్ కండువాలు ఇలాంటి డైలాగ్స్ చాలా చెప్తూ వచ్చాయి, చాలా ఏళ్లు చెప్తూ వచ్చాయి. కానీ ఎన్నికల బరిలో మాత్రం పరాక్రమాల ప్రదర్శనలు లేవు, పరాజయాలు మూటగట్టుకోవడం తప్ప. ఉత్తరాదిన ఊడ్చి పారేశారు, ఈశాన్యంలో ఈసురుమనేలా చేశారు. ఇంత పెద్ద దేశంలో కాంగ్రెస్కి చెప్పుకోవడానికి మిగిలినవి 3 రాష్ట్రాలు. అధికారం అందని ద్రాక్ష అయిపోయింది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కుర్చీ కుమ్ములాటలు ఆ పార్టీని వేడడం లేదు. అనగా ఎన్ని ఓటములు ఎదురైనా ఇంకా పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదన్నమాట. నరేంద్ర మోదీకి ధీటైన నాయకుడిగా ప్రజాక్షేత్రంలో గుర్తింపు పొందడం ఎలా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం దశాబ్దానికి పైగానే అన్వేషిస్తున్నారు రాహుల్ గాంధీ. కానీ ఇంకా పరాజయాలు పలకరిస్తున్నాయే కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. అదే సమయంలో అటు కాంగ్రెస్లోనూ రాహుల్ నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతూనే ఉంది. కానీ బయట పడనివ్వకుండా 10 జన్పద్ జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోవైపు రాహుల్ గాంధీ ఎంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నా మాస్ ఇమేజ్ ని సంతరించుకోవడం దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం దాకా ఎక్కడా పట్టు సాధించలేకపోతున్నారు. 2026, 2027 ఇటు కాంగ్రెస్ కి అటు ఇండియా కూటమికి అత్యంత కీలకం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ దాకా కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ సమయంలో బీహార్ ఎన్నికల్లో విజయం సాధించి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే రాబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలి అని కాంగ్రెస్ భావించింది. కానీ జరిగింది మాత్రం వేరు. బీహార్లో ఓటమి పాలవడం మాత్రమే కాదు, కాంగ్రెస్ తో స్నేహం తేజస్వి యాదవ్ కొంప ముంచేసింది అన్న విశ్లేషణలు కాంగ్రెస్ కండువాల్లో మరింత కలవరం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక కేంద్రంగా మొదలైన కుర్చీ కొట్లాట కాంగ్రెస్ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో 2023 వేసవిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు గట్టిగా పోటీ పడ్డంతో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఎవరూ పట్టు వీడలేదు. దీంతో చెరో 2.5 ఏళ్లు ప్రతిపాదన తెచ్చి ముందుగా సిద్ధును సీఎంను చేసేలా అనధికార ఒప్పందం జరిగింది. అప్పటికి ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే సర్దుకున్నారు. ఇప్పుడు 2.5 ఏళ్లు పూర్తి కావడంతో కుర్చీ కొట్లాటకి తెర లేచింది. బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో వేర్వేరుగా సమావేశమైన ఆయన మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలి అని కోరారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇస్తే మరో 1 ఏడాది పాటు ముఖ్యమంత్రి పదవికి ఢోకా ఉండదు అన్న అంచనాతో సిద్ధరామయ్య ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై ఖర్గేతో మాట్లాడాలి అని రాహుల్ ఆయనకు సూచించారు. ప్రస్తుతం 136 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు తనకు మద్దతుగా ఉన్నారు అని సిద్ధరామయ్య విశ్వసిస్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే అధికార పంపిణీ జరగాలి అన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలతో అటు డీకే శివకుమార్ వర్గం కూడా అలర్ట్ అయింది. సిద్ధరామయ్య తీరుపై అసహనంతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన మద్దతుదారులతో పావులు కదిపారు. బీహార్ ఎన్నికల తర్వాత డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. కానీ రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం రాలేదు. దీంతో సిద్ధరామయ్య వర్గం తమ అనుకూల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. పార్టీ విజయం కోసం డీకే శివకుమార్ ఎంతో శ్రమించారు అని, సీఎం పదవికి ఆయనే అర్హుడు అన్న వ్యాఖ్యలు డీకే శిబిరం నుంచి బలంగా వినిపించడం మొదలైంది. అయితే బీహార్ ఎన్నికల్లో ఓటమి 10 జన్పద్ ని తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమయంలో కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చితే కొత్త సమస్యలు తప్పవు అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. కానీ ఇప్పటికే కుర్చీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. సిద్ధరామయ్య, డీకే వర్గాలు బహిరంగంగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోలేదు. కానీ అంతర్గతంగా వార్ ఎపిసోడ్ కొనసాగుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2028లో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. ఇప్పుడు సీఎంని మారిస్తే
రెండు గ్రూపుల మధ్య జరిగే ఘర్షణలతో పుట్టే వ్యతిరేకత 2028 ఎన్నికల్లో పార్టీ పుట్టే ముంచుతుందన్నది 10 జన్పద్ ఆందోళన. అందుకే 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు అని డీకే శివకుమార్ చేత ప్రకటన చేయించారు. చూడటానికి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగానే ఉంది. కానీ మరో 2.5 ఏళ్ల పాటు కుర్చీ కొట్లాటలకు కర్ణాటక కాంగ్రెస్ దూరంగా ఉంటుందా? అలా ఉంచటంలో కాంగ్రెస్ అధిష్టానం విజయం సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. షాక్ మీద షాక్లు, దెబ్బ మీద దెబ్బలు, అలకలు, లుకలుకలు, జంపింగ్ జపాంగ్ సాంగ్స్. అబ్బో ఒకటేంటి, ఇండియా కూటమి ఏర్పడిన నాటి నుంచి జరుగుతూ వచ్చిన రచ్చ సాధారణమైంది కాదు. కూటమిలో ఫైర్ బ్రాండ్స్, ట్రబుల్ షూటర్స్ అనుకున్న వాళ్లే కుంపట్లు రాజేశారు. ఇండియా కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వైఖరిపై మండిపడుతూనే వచ్చాయి. ఇన్ని బీభత్సాలు ఇండియా కూటమిలో జరిగింది బీహార్ ఎన్నికలకు ముందు. మరిప్పుడేంటి, కూటమి కుదేలా అన్నదాకా పరిస్థితి వచ్చింది. అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా తనను తాను నిలబెట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ తన నాయకత్వంలో ఇండియా కూటమిని బలోపేతం చేయగలదా? కూటమిలోని భాగస్వామ్య పక్షాలను ఒక మాట మీద నిలబెట్టగలదా? కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే రాహుల్ నాయకత్వం బలోపేతమవుతుంది. రాహుల్ సమర్థవంతమైన నాయకుడిగా ప్రజలను మెప్పిస్తే కాంగ్రెస్ బలమైన పార్టీగా తయారవుతుంది. రెండింటిలో ఏది జరిగినా మరొకటి సహజంగా జరుగుతుంది. కానీ దశాబ్ద కాలం దాటుతోంది, రెండూ జరగడం లేదు. ఈ సవాళ్ల మధ్య తనను తాను నిరూపించుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగడంలో రాహుల్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారు అన్నది అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే బీజేపీ క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకుంటూ పోతుంటే కాంగ్రెస్ అదే స్థాయిలో బలహీనపడుతూ ఉంది. వీటన్నింటి మధ్య రాహుల్ గాంధీ ముందు మరో సవాల్ కూడా ఉంది. అదే ఇండియా కూటమి. ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ ఆధిపత్యంపై ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నాయి. నితీష్ కుమార్ అయితే అసలు కూటమే మారిపోయారు. ఇక ఆమ్ ఆద్మీ అయితే కూటమిలో ఉంటున్నా ఒంటరి పోరుకే సై అన్నది. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో మరింత కల్లోలం మొదలైంది. బీహార్ ఫలితాన్ని వేకప్ కాల్ గా శివసేన యూబీటీ అభివర్ణించింది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమిష్టి వ్యూహం దెబ్బతిందని ఆరోపించింది. మిత్రపక్షాలతో జాతీయ పార్టీ సంప్రదింపులు లేకుండా ముందుకు వెళితే కూటమి నిలవదు అని హెచ్చరిస్తుంది. ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అయితే బీహార్ ఎన్నికల్లో మిత్రపక్ష కూటమి వ్యవహరించిన తీరు నుంచి లోపాల్ని ఎత్తిచూపారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని, భవిష్యత్తులో ఇలాంటి జోక్యాలు జరగకుండా చూసుకోవాలి అని పరోక్షంగా కాంగ్రెస్ కు హితవు పలికారు. ఈ క్రమంలో ఇండియా కూటమి బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకొని ఆ బాధ్యతల్ని అఖిలేష్ కు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతల నుంచి డిమాండ్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో వ్యవహరించే తీరుపై తొలి నుంచి విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ చాలా రాష్ట్రాలలో బలహీనంగా ఉంది. కూటమిలో భాగస్వామ్య పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఎక్కువ ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు డిమాండ్ చేయడంపై తొలి నుంచి విమర్శలు ఉన్నాయి. మమతా బెనర్జీ నుంచి కేజ్రీవాల్ దాకా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఖండిస్తూనే వచ్చారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిని ఎన్ని భాగస్వామ్య పక్షాలు అట్టిపెట్టుకుని ఉంటాయి? కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఎన్ని భాగస్వామ్య పక్షాలు అంగీకరిస్తాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటు పార్టీని బలోపేతం చేసుకుంటూ అటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యతను పెంచుతూ తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ రాహుల్ గాంధీ రాజకీయం చేయగలరా అన్నది ఇకపై జరిగే పరిణామాలే చెప్పాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.